బ్రేకింగ్ న్యూస్ క్రికెట్ ఫ్యాన్స్ కు హైదరాబాద్ సిబి సజ్జనార్ కీలక సూచనలు చేశారు. క్రికెట్ ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాల్ని నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో వందలాది యాప్లను ప్రభుత్వం నిషేధించినా ప్రస్తుతం టెలిగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఈ దందా కొనసాగుతోందని అన్నారు. డబ్బు కోసం వీటిని ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. ఆన్లైన్లో మాత్రమే కాకుండా రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్లైన్ బెట్టింగ్లపై కూడా నిఘా ఉంచామని, బెట్టింగ్కు పాల్పడే వారి సమాచారాన్ని వెంటనే డయల్ 100కు సమాచారాన్ని అందించాలని సూచించారు. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఆ స్టార్ట్తోనే మళ్ళీ బెట్టింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ ఒక సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందరు కూడా తెలుసు, మనము గత సంవత్సరం సే నో టు బెట్టింగ్ యాప్స్తోని చాలా ప్రజా ఉద్యమంని నడిపించడం జరిగింది. దాని సక్సెస్తోని ఒక బిల్ కూడా రావడం జరిగింది. ఏమైనా మళ్ళీ బిల్ వచ్చిన యాప్స్ ఆగిపోయావు, కానీ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాల కొత్త యాప్స్తోని మళ్ళీ వీళ్ళు అమాయకుల్ని బలి చేయడానికి చాలా ముందు వస్తున్నారు. అట్లానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మళ్ళీ వాళ్ళతోని చేయి కలపడం జరుగుతుంది. అందరూ కూడా తెలుసు, బెట్టింగ్ అనేది ఒక